Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. డాక్టర్ జట్కా, నా పెద్దనయ్య బాగా ఆకలిగా ఉంది. ఏదైనా తినిపించి తాగించొచ్చు కదా? తప్పకుండా మిత్రమా, కావాల్సింది తీసుకో. ఇదిగో పెద్దయినా, వీళ్ళకి ఏం కావాలో అది ఇవ్వు. ఇదిగో. హలో టీ కొట్టు బాబాయ్, ముందు చాయ్ కొట్టించు. చిక్కటి పాలతో కలిపిన స్పెషల్ టీ కావాలి. 3 స్పూన్ల చక్కెర పైన మీగడ తేరుతూ ఉండాలి. 10 ప్లేట్లు సమోసా, 4 ప్లేట్లు జిలేబీ, 1 కిలో లడ్డూలు, 1 కిలో పాలకోవా, 1 కిలో బాదుషా, 1 కిలో తీపి బూందీ, 4 డజన్ల గులాబ్ జామున్. చాలు చాలు, ఇంకా ఆపు. ఆస్తులు అమ్మించేస్తావా ఏంటి? వీటికి ఆస్తులు అమ్ముకొని ఇస్తున్న పెద్దనయ్య. బాబాయ్, చివరాఖరిగా 2 గ్లాసులు లస్సీ కూడా ఇవ్వు. అసలే ఈ ఎండ తాపానికి తట్టుకోలేకపోతున్నాను. దానికి తోడు నువ్వొకరు తయారయ్యావా? నీ సంగతి తర్వాత చూస్తాను గాని ముందు ఈ ఎండ తాపం తట్టుకోవడానికి వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఎండ తాపాన్ని తట్టుకునే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి, అందరం ఐస్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు సంపాదిద్దాం. చల్లదనానికి చల్లదనము, డబ్బులకి డబ్బులు కూడా వస్తాయి. ఎందుకు ఆలస్యం, రండి వెళదాం. అట్ట వెళ్ళిపోతారేంటి? నా డబ్బులు ఎవరిస్తారు? ఆగండి. మా కసిటీరామ్ చెప్పాడు కాబట్టి నేను మీ నలుగురికి ఉద్యోగాలు ఇస్తున్నాను. నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి ఐస్ గడ్డలన్నీ అమ్మేయాలి. గురూజీ, మీరు తిరిగి వచ్చేలోగా మీ ఫ్యాక్టరీ మొత్తం అమ్మేస్తాం. ఏదో తమాషా కన్నాడు ఆయన. సరే సరే, ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళిపోయాడు యజమాని, ఇక కొనసాగని మన పని. వేసవి తాపం తప్పించుకుందాం, చల్లని మంచులో హాయిగా ఉందాం. ఆడండా. ఏంటో ఫైల్ తీసుకెళ్లడమే మర్చిపోయాను. దారిలోని గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. ఏంటిది? ఏమిటి భయంకరమైన శబ్దాలు? మోటు పత్తులో వాళ్ళందరూ ఏమైపోయారు? సమోసా. ఏమిటిది? నిద్రపోవాల్సిందే, రాత్రిపూట కదా. సమోసా. చరిత్రం చేస్తుంది. వీళ్ళందరూ తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజుల్లో ఉన్నారు. లేవండి లేవండి. మర్యాదగా నిద్ర లేవండి. సమోసా. పెద్దనయ్య, విందారగిచ్చాం కదా, వచ్చి హాయిగా నిద్రపో. మర్యాదగా నిద్రలే. ఎందుకన్నయ్యా నిద్ర చెరగొడతావు? నువ్వు హాయిగా నిద్రపో. ఇది ఐస్ ఫ్యాక్టరీ అనుకున్నారా? మీలాంటి వాళ్ళు నిద్రపోవటానికి కత్తిని సత్రం అనుకున్నారా? నిద్ర లేవండి. లేవండి, మీకే చెప్పేది. గురుజీ, మీరు ఎంతసేపు అయింది? మీ గాడిద గొంతులతో గురక సంగీతం వినిపిస్తున్నప్పుడు వచ్చాను. లేవండి, లేచి నిలబడి మాట్లాడండి. ఈసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఎవరైనా ఐసు గడ్డ మీద పడుకుని కనిపించారంటే ఊరుకొని జాగ్రత్త. అర్థమైందా? ఇక నిద్రపోయింది చాలు. నేను పత్రు కలిసి ఫ్యాక్టరీని శుభ్రం చేస్తాం. మీరిద్దరూ ఐస్ అమ్మండి. ఐస్ అమ్మే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆ బాక్స్ రెట్టి పత్రు అంత పొడుగ్గా ఉన్నాయి. నీకు అర్థం కాలేదా? ఈ పెట్టెల సాయంతోనే ఐస్ తయారు చేస్తారు. ఈ పెట్టెల్లో నీళ్లు నింపిన తరువాత వీటిని బెల్టుల ద్వారా లోపలికి పంపిస్తారు. పెట్టెల్లో ఉన్న నీరు ఐసులా గడ్డగట్టిన తర్వాత ఐసు గడ్డలు అటువైపు నుంచి బయటకు వస్తాయి. ఇందులో కాసేపు ప్రశాంతంగా పడుకుందాం. చూడు, నీళ్ళెంత చల్లగా ఉన్నాయో. యజమాని వచ్చేలోగా ఐసులు తయారు చేయొచ్చు గాని మనం కాసేపు ప్రశాంతంగా నిద్రపోదామురా. మంచి ఐడియా.
రండి బాబు రండి, చల్ల చల్లని ఐస్ కొనుక్కుని వెళ్ళండి. రండి రండి బాబు రండి. అరే ఐస్ అమ్ముతున్నావా, సంతలో కూరగాయలు అమ్ముతున్నావా? తప్పగా ఐస్ అమ్మడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఆ, ఆ. మీ వల్ల నేను మళ్ళీ ఫైల్ మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళాను. వాళ్ళ నా పని అవుతుందో లేదో కూడా అర్థం లోపలికి కావట్లేదు. వెళ్ళి చూడండి, మేము ఒళ్ళొంచి మరీ పనిచేస్తున్నాం. గుడ్, వెరీ గుడ్. ఇంతకీ మోటు పతులు ఏమయ్యారు? వాళ్ళిద్దరూ లోపల శుభ్రం చేసి వస్తామని వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. లోపల ఖచ్చితంగా నిద్రపోతూ ఉండుంటారు. అదే నిజమైతే వాళ్ళను వదిలిపెట్టను. ఆ, ఆ, ఏ మోటు, నా ప్రాణమిత్రుడా, నువ్వెక్కడున్నావు? మీరిద్దరూ ఎంత పని చేసేశారు! వాళ్ళిద్దరిని ఐసులో సమాధి చేశారా? ఓ లేదు లేదు. మోటు పతులు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఎంత పని జరిగింది. ఇక నుంచి నేను ఎవరి మీద ప్రయోగాలు చేయాలి? లగాయితు పతులు, మై ఫ్రెండ్, ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇక నా ఫ్యాక్టరీ ఖచ్చితంగా సీల్ చేసేస్తారు. ప్రాణాలు లేకపోయినా మనుషులు గురక పెడతారా? సార్, మాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, చివరి అవకాశం ఇవ్వండి. ఈ తప్పు జరగకుండా చూసుకుంటాం. దయచేసి మమ్మల్ని నమ్మండి. ఆఖరి అవకాశం ఇదే, చివరి ఆఖరి అవకాశం. మన వయసు అమ్ముతున్న విషయం నలుగురికి తెలియకపోతే ఎవరైనా ఎలా కొంటారు? మోటు ఐసు. ఏ మోటు, వెళ్ళి ఐస్ ఆపు. పెద్దనయ్య ఐసును పట్టుకో. కసిడా వెళ్ళి దాన్ని ఆపు. అరే ఎవరో ఒకరు వెళ్ళి దాన్ని పట్టుకోండి. పతులు, మోటు దాన్ని ఎలాగైనా ఆపు. ఇలా ఆపరు పతులు, దీనికి బ్రేకులే ఉండవు కదా. కాపాడండి, అయ్యో అయ్యో కాపాడండి, అయ్యో కాపాడండి. అడ్డు రావద్దు రావద్దు, అయ్యో కాపాడండి. చెంగగారు, చెంగగారు, మోటు నా ఐస్ గడ్డను దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. త్వరగా రండి. ఏమిటో మాట్లాడేది? ఐస్ ఫ్యాక్టరీని ఎలా దొంగిలించుకుని వెళ్తాడు? అది ఎలా సాధ్యం చెప్పు. సార్, నేను అన్నది ఈ ఫ్యాక్టరీని కాదు సార్. మోటు నా ఐస్ గడ్డను దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు ఓకే అన్నాను. ఓకే, అసలు ఈ మోటుకి ఏమైంది? ఎందుకు దొంగతనం చేశాడు? అరే, ఎందుకని నన్ను అడుగుతారేంటండి? రండి, త్వరగా రండి ప్లీజ్. అడ్డు రాకండి, దీనికి బ్రేకులు లేవు. సింగం గారు, ద నేమ్ ఆఫ్ లా, స్టాప్, అక్కడే ఆగు. సింగం గారు, దయచేసి దీన్ని ఆపండి, దీనికి బ్రేకులు లేవు. ఏదో దీనికి మిగతావన్నీ ఉన్నట్టు బ్రేకులు మాత్రమే లేవని చెప్తున్నావేంటి? స్టీరింగ్ ఏడ్చిందా, క్లచ్ ఏడ్చిందా? ఏమీ లేవు కదా. ఓకే,
నువ్వు నా చెయ్యి పట్టుకుని నా బైక్ మీదకి ఎక్కు ఎక్కు కమ్ 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 మోటో, ఆగు. ఈడికి సాయం చేయబోయి నేను చచ్చాను రో అమ్మో అమ్మో కాపాడండి రో అయ్యో 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 మర్యాద కాగు, లేకపోతే కాల్చి పారేస్తాను. లింగం గారు, మొత్తానికి దొంగలు పట్టుకున్నారు. ఇక వీడిని వదలద్దు. మరీ రెచ్చిపోకు. ఇతనేం దొంగతనం చేశాడు ముందు అది చెప్పు. ఐస్ దొంగిలించాడని చెప్పాను కదండి. ఇదిగో ఈ ఐస్ గడ్డనే. ఆధారం లేకుండా అరెస్ట్ చేయడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. క్షమించండి గురూజీ, తప్పు చేశాను. నిజానికి మేము దీన్ని దొంగిలించాలనుకోలేదు. మా మాట నమ్మండి. అయితే సరే, ఒక షరతు మీద క్షమిస్తాను. మీరు నాకున్న రెండో ఫ్యాక్టరీలో 1 సంవత్సరం పాటు పనిచేయాలి. ఏంటి సంవత్సరం పాటు ఇంకో ఐస్ ఫ్యాక్టరీలో పనిచేయడం పెద్ద శిక్ష. పాపం అది మన అదృష్టం అని ఇతనికి తెలియదు. మేము ఒప్పుకుంటున్నాం. ఏయ్, ఈ మండే ఎండలో బేకరీలో పనిచేసే కర్మ పట్టింది. నా 20 ఏళ్ళ అనుభవంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.